ఆహ్, అమెరికా, యూరప్ దేశాలు నడిపించేది, శాసించేది అటిట్లో ఉండేది. అలాంటి అమెరికా ఓ పక్కన భారత్‌ని వెంటాడాలనుకుంటుంది, వేటాడాలనుకుంటుంది, మనల్ని దెబ్బతీయాలనుకుంటుంది. బట్ యూరప్ సమాజం మాత్రం భారత్‌తో కలిసి ఎళ్ళాలనుకుంటుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. మనం తయారు చేసినయన్ని అమెరికా పంపిస్తే, అమెరికా యూరప్ దేశాలకు పంపించి రూపాయి ఎక్కువ తింటుంది. అంటే అదో బ్రోకర్‌లాగా వ్యవహరిస్తుంది. లేదా మధ్యదళారిలాగా వ్యవహరిస్తుంది. లేదంటే హోల్‌సేలర్‌లాగా వ్యవహరిస్తుంది. లేదంటే డీలర్‌లాగా వ్యవహరిస్తుంది. అదే డైరెక్ట్‌గా మన దగ్గర నుంచి యూరప్ కొంటే వాళ్ళకి రూపాయి తగ్గుతది. ప్లస్ అమెరికా ఆపిన వాటన్నిటిని మనం యూరప్‌లో అమ్ముకోవడానికి సులభం గూడా. ఇలా జరగాలంటే యూరప్‌తో ఒప్పందం జరగాలి. 15 సంవత్సరాల నుంచి చర్చలు జరుగుతున్నాయి గానీ, అమెరికా తెర వెనక నుండి యూరప్‌లో ఉండేటటువంటి కీలకమైన నాయకులతో, యూరోపియన్ నాయకులతో అది ఆపిస్తా వచ్చింది. ఈ దఫా మాత్రం ఇవాళే ఒప్పందం జరుగుతుంది. $100 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ యూరోపియన్ ట్రేడ్ డీల్ జరుగుతోంది. టారిఫ్ కట్స్ ఉంటాయి. అట్లాగే 1 మిలియన్ జాబ్స్ రాబోయే 15 ఏళ్లలో ఇచ్చుకునేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి.